బ్రెస్ట్ క్యాన్సర్‌కి వ్యాక్సిన్ అనేది ఇంకా రూపు చెందడానికి మధ్యలోనే ఉంది. ఇంకా కంప్లీట్‌గా బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది బయటికి రాలేదు. మనకిప్పుడున్న క్యాన్సర్ వ్యాక్సిన్ ఏకైక క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. అది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఆ క్యాన్సర్‌కి సంబంధించిన వ్యాక్సిన్ మాత్రం ఆల్మోస్ట్ 20 ఏళ్లుగా కూడా బయట అన్ని కంట్రీస్‌లో కూడా ప్రాపగేట్ అవుతూ ఉంది. మన ఇండియాలో రీసెంట్‌గా దాన్ని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇవ్వాలి అని చెప్పి మన వ్యాక్సినేషన్ షెడ్యూల్ అయితే పెట్టున్నారు. ఈ వ్యాక్సిన్ మాత్రమే అవైలబుల్గా ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సిన్ అయితే అవైలబుల్గా లేదు. ఇంకా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది 13 నుంచి 15 ఏళ్ల లోపల ఆడపిల్లలకి ఇవ్వాలనేది గవర్నమెంట్ కానివ్వండి, రీసెర్చ్ కానించి చెప్పేది. అప్పుడు ఓన్లీ 2 ఇంజెక్షన్స్ ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది మనం ఇవ్వచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక మనకి ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడం వల్లనే బ్రెస్ట్ క్యాన్సర్ దాన్ని ప్రివెంట్ చేయాలి. ఎలా ప్రివెంట్ చేయాలి అంటే 40 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకుంటే బ్రెస్ట్లో ఎటువంటి గడ్డ ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. 40 ఏళ్ళ ఏజ్ నుంచి సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయడం వలన 90% ఆఫ్ ద లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మనం చాలా ఏమైనా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా చాలా ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసి దాన్ని తీసేసి కంప్లీట్గా క్యూర్ రేట్ అనేది పెంచే ఛాన్స్ ఉంటుంది.